దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 5వ వారము మంగళవారం. నేటి సువార్త పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ధ్యానాంశం పూర్వుల సంప్రదాయము యేసు దృక్పథం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనం ఆలకించుదాం. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయాలు నాకు దూరముగా నున్నవి. ధ్యానం. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. ఇచ్చట పరిసయ్యులు అనే పదం అరమాయిక్ భాషలోనిది. పరిసయ్యులు అనగా వేరు చేయబడిన వారు లేదా ప్రత్యేకంగా ఉండేవారు అని అర్థం. మోషే బోధనలకు నిజవారసులమని చెప్పుకొందురు. మోషే చట్టాన్ని అనగా తోరా మొదటి 5 గ్రంథాలు లేదా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించువారే యూదులు అని వీరు భావించేవారు. వీరు క్రీస్తు ప్రభు యొక్క బోధనలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. క్రీస్తు పాపులను సుంకరులను చేరదీయడం సహించలేకపోయేవారు. వీరి ప్రవర్తనను యేసు ఖండించారు. వీరిని తప్పుబట్టడంలో కూడా న్యాయం లేదు, ఎందుకంటే వారి జీవితాలను దేవుని పట్ల విధేయత చూపటానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి అంకితం చేసుకున్నారు. యూదుల చట్టం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో వివరణను కోరుకుంటుంది. దేవుని పట్ల విధేయత చూపే క్రమంలో, సంప్రదాయాలపై ప్రాధాన్యత చూపే క్రమంలో, చట్టాన్ని వివరించే క్రమంలో ధర్మశాస్త్రంలోనున్న పరమార్థాన్ని, దేవుడు నిర్దేశించిన ఉద్దేశాలను వారు నిర్లక్ష్యం చేశారు. ఇదే విషయాన్ని నేటి సువార్తలో యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు. కొంతమంది పరిసయ్యులు యెరూషలేము నుండి వచ్చారు. అనగా స్థానికంగా ఉండే పరిసయ్యులు అప్పటికే యేసు పట్ల వారి వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ విషయాన్ని మనము 2వ అధ్యాయము 16వ వచనంలో మరియు 24వ వచనంలో, అలాగే 3వ అధ్యాయము 6వ వచనంలో చూడవచ్చు. పరిసయ్యులు యేసు పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడానికి గల కారణాలు ఏమిటంటే, సబ్బాతు దినమున ఆయన స్వస్థతపరిచారు. 1వ అధ్యాయము మరియు 3వ అధ్యాయంలో చూడవచ్చు. అలాగే ఆయన కుష్ఠరోగిని తాకారు. 1వ అధ్యాయము 41వ వచనం. నీ పాపములు క్షమింపబడినవి అని యేసు పలికారు. 2వ అధ్యాయము 5వ వచనం. ఒక సుంకరిని తన శిష్యునిగా పిలిచారు. 2వ అధ్యాయము 14వ వచనం. విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులను త్రుంచుటను ప్రభువు సమర్థించారు. 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. అలాగే తనను తాకిన రక్తస్రావ రోగిని ప్రభు స్వస్థపరిచారు. 5వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం వరకు. కనుక ఈ కారణముల వల్ల యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు స్థానిక పరిసయ్యులతో కలిసి యేసు ప్రభువును వ్యతిరేకిస్తున్నారు. యెరూషలేము యేసుకు వ్యతిరేక స్థలం. ఆయన యెరూషలేములోనే మరణించవలసి ఉంది. ఇప్పటికే యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు, దెయ్యం పట్టినదని అన్నారు. పిశాచముల అధిపతి సహాయమున ఆయన ఈ దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని వారు పలికారు. 3వ అధ్యాయము 22వ వచనం. మరియు పరిసయ్యులు యేసు ప్రభువును చంపుటకు ఆలోచనలు కూడా చేశారు. 3వ అధ్యాయము 6వ వచనం. కనుక యేసును నాశనం చేసే ఉద్దేశంతోనే వారు యెరూషలేము నుండి వచ్చినట్లుగా మనకి స్పష్టమవుతుంది. మంచి చేయడానికి యేసు ప్రభువుకున్న శక్తిని, అధికారాన్ని, దైవత్వమును ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వారు యేసును విస్మరించారు, ఆయనను తుదముట్టించాలని విశ్వ ప్రయత్నం చేశారు. యూద సంప్రదాయాలను పాటించడంలో యేసు శిష్యుల వైఫల్యముపై వారి దృష్టిని సారించారు. వారు దేవుని శక్తిని విస్మరించి అల్పమైన విషయాలపై దృష్టిని పెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము కూడా అనేక సార్లు ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె
అల్పమైన విషయాలపై మన దృష్టిని పెడుతూ ఉంటాం. అనేక ప్రాముఖ్యమైనటువంటి విషయాలను వదిలిపెట్టి, ఉదాహరణకు దేవుని వాక్యము, దివ్య సంస్కారాలు, సత్యోపదేశము మొదలగు వాటిపై దృష్టి పెట్టక చిన్న చిన్న విషయాలపై, అనవసరమైన విషయాలపై దృష్టిని పెడుతూ ఉంటాం. యేసు శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుట ఈ పరిసయ్యులు చూడడం జరిగింది. 7వ అధ్యాయము 2వ వచనం. లేవియ కాండము 11వ అధ్యాయం నుండి 15 అధ్యాయాలలో శుద్ధీకరణకు సంబంధించిన నియమాలను మనం చూడవచ్చు. భోజనమునకు సంబంధించిన నియమాలను 11వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనంలో మరియు ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 3వ వచనం నుండి 21వ వచనంలో చూడవచ్చు. ఇది దేవునిచే ఇవ్వబడిన చట్టం. అందుకే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించేవారు, వాటిని తీవ్రముగా పరిగణించేవారు. నిర్గమకాండము 30వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 40వ అధ్యాయము 12, 31 వచనాలు, లేవియ కాండము 8వ అధ్యాయము 6వ వచనము ప్రకారం ప్రత్యక్షపు గుడారమున వెళ్ళినప్పుడు, దహన బలులు అర్పించినప్పుడు యాజకులు కాలు చేతులు కడుక్కొనాలి అని ఈ నియమాల్లో చెప్పబడడం జరిగింది. అయితే పరిసయ్యులు క్రమంగా చేతులు కడుక్కోవడం అనే ఈ పద్ధతిని దేవుని పట్ల భక్తిని చూపించే మార్గంగా మరియు యూదులు అన్య మతస్థుల నుండి భిన్నంగా తమ గుర్తింపును ప్రకటించుకోవటానికి అనుసరించేవారు. అంతేకాని ఈ ఆచారానికి పరిశుభ్రతకు ఎలాంటి సంబంధం లేదు. అపవిత్రమైన వస్తువును, వ్యక్తిని తాకడం వలన కలిగే అపవిత్రతను తొలగించుటకు ఈ ఆచారాన్ని పాటించేవారు. అలాగే పాత్రల శుభ్రత గురించి లేవియ కాండము 11వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనంలో మనం చూడవచ్చు. పూర్వుల సాంప్రదాయము అని మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. పూర్వుల సాంప్రదాయం అంటే ఏమిటి? పూర్వుల సాంప్రదాయం అనగా ఇచ్చట మౌఖిక సాంప్రదాయాలని లేదా ఓరల్ ట్రెడిషన్స్ అని అర్థం. అనగా చట్టములో లేనటువంటివి. వీటిని పాటించుట ద్వారా వారు దేవునికి విధేయులని భావించారు. ఇదే వారికి బలహీనతగా మారింది. బాహ్యపరమైన ఆచారాలు అంతర్గత జీవితాన్ని అంధకారమయం చేశాయి. దీనివలన దైవీక విలువల కన్నా బాహ్యపరమైన ఆచారాలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంతేగాక వాటిని ప్రజలపై మోయలేని భారంగా మోపడం జరిగింది. వీరి పట్ల యేసు యొక్క విముఖత వారు చట్టాన్ని పాటిస్తున్నారని కాదు, వారి కపట భక్తిని ప్రభువు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. ప్రభు అంటూ ఉన్నారు, కపట భక్తులారా, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. 7వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ఇదే అంశాన్ని మనము ప్రవక్తల గ్రంథాల్లో కూడా చూడవచ్చు. యెషయా 29వ అధ్యాయము, ఆమోసు 5వ అధ్యాయము, మీకా 6వ అధ్యాయం. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థం. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు. ఆచారముల నెపముతో దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. కపటము అనగా నటించడం, వేషధారణ అని అర్థం. కపటము చెడు ప్రవర్తనకు సూచన. కపట భక్తులు బోధిస్తారు కానీ పాటించరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సహాయపడుటకు తమ చిటికెన వ్రేలినైనను కలపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ప్రజల ప్రశంసలను బోధకులు అని పిలిపించుకోవటం ఇష్టపడుదురు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనంలో కూడా చూడవచ్చు. అలాగే వితంతువుల ఇండ్లను దోచుకొనుచు దీర్ఘ జపములను చేయునట్లు నటించెదరు. మార్కు సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యేసు ఒక ఉదాహరణతో
వారి భావనలు తప్పు అని నిరూపిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం తల్లిదండ్రులను గౌరవించడం పిల్లల బాధ్యత. అయితే పరిసయ్యులు దైవార్పితమైనది లేదా దేవునికి అర్పించడమైనది అనే ఒక ఆచారాన్ని కనుగొన్నారు. దీన్ని హీబ్రూ భాషలో కోర్బాన్ అని అంటారు. ఈ ఆచార ప్రకారం వారు తమ తల్లిదండ్రులకు ఇవ్వవలసిన డబ్బును దేవునికి కానుకగా సమర్పిస్తే వారు తల్లిదండ్రులకు సహాయం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రభువు ఈ ఆచారాన్ని ఖండించాడు. ఇది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడమే కాకుండా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటానికి ఒక సాకుగా ఉపయోగించబడుతుందని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటివి అనేక ఆచారాలు వారు చేయుచున్నారని యేసు ఖరాఖండిగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దైవాజ్ఞలకు మానవ నియమములకు మధ్య భేదాన్ని మనం గ్రహించాలి. పరిసయ్యులు లేదా కపట భక్తులు దేవుని చిత్తముపై కాక మానవ నియమాలపై ఆధారపడుదురు. యేసు సంప్రదాయాలను ఖండించటం లేదు, కానీ మానవులు ఏర్పరిచిన నియమాలను దైవాజ్ఞల కన్నా పవిత్రమైనవిగా భావించటాన్ని ఖండిస్తూ ఉన్నారు. సంప్రదాయాలను తప్పక గౌరవించాలి, కానీ ప్రాముఖ్యమైన బైబిలు బోధనలను, దేవుని ఆజ్ఞలను, దైవవాక్కును, శ్రీసభ బోధనలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు కడుగుకొనటం మాత్రమే కాక హృదయ శుద్ధి కూడా ముఖ్యము అని మనం గ్రహించాలి. యేసు దృష్టిలో దేవుని ప్రేమ, దయ మరియు నీతి, న్యాయం వంటి ముఖ్యమైన విషయాలను విస్మరించకుండా సంప్రదాయాలను పాటించాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మానవ సంప్రదాయాలను గుడ్డిగా అనుసరించకూడదని బోధిస్తుంది. మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలని, ప్రేమ, దయ మరియు నీతి, న్యాయం వంటి ముఖ్యమైన విషయాలను పాటించాలని యేసు ప్రభువు నేడు మనలందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము మన పెదవులతో దేవుని ఆరాధించకుండా మన ఆత్మ ద్వారా, మన క్రియల ద్వారా దేవునికి మన హృదయములను దగ్గర చేద్దాం. మన హృదయములలో దేవుణ్ణి ఆరాధిద్దాం. మన క్రియలలో దేవుని అనుసరణను చూపగలుగుదాం. ఆ దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.